ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈస్ 15 సెంటీమీటర్ లాంగ్. హౌ ఫార్ ద టిప్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ మూవ్స్ ఇన్ 1 అవర్? చూడండి, మనకి మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్ క్లియర్గా అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థమైంది అంటే ఆల్మోస్ట్ ఆన్సర్ అనేది మనకు చాలా ఈజీగా వస్తుంది. చాలామంది క్వశ్చన్ని క్లియర్గా చూడరు. చూడండి, మినిట్ హ్యాండ్ ఆఫ్ క్లాక్ ఎంత లెంత్ ఇచ్చాడు? 15 సెంటీమీటర్ లాంగ్ ఇచ్చాడు. అవునా, మనకి క్లాక్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది కదా. ఇది మనకి సర్కిల్ షేప్లో ఉంది. దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? మినిట్ హ్యాండ్ది 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అవునా, ఇది మినిట్ హ్యాండ్ 15 సెంటీమీటర్. ఈ లెంత్ ఇక్కడ రాస్తున్నా చూడండి, లేదు అంటే ఇక్కడ తీసుకోండి. దిస్ ఈస్ 15 సెంటీమీటర్ హీ గివెన్. హౌ ఫార్ ద టిప్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ మూవ్స్ ఇన్ 1 అవర్? 1 అవర్లో ఎంత మూవ్ అవుతుంది అన్నాడు. అవునా, మినిట్ హ్యాండ్ ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 అవర్ అంటే ఏంటి? ఒక కంప్లీట్ రొటేషన్ కదా మనం 1 అవర్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్ ఈ రొటేషన్ చేస్తేనే మనకి 1 అవర్ అవుతుంది. అంటే ఏంటి? 2πr కదా. సో 1 అవర్ ఈజ్ నథింగ్ బట్ 2πr. 2πr. సో మనం ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రేడియస్ అంటే ఏంటి? మనకు 15 ఇచ్చాడు, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత మనకి? 15. అవునా, దీన్ని ఎలా చేయొచ్చు? 2 ఇంటూ 22/7 అంటే ఏంటి? 3.14 కదా. 3.14 ఇంటూ 15. ఈ క్వశ్చన్కి సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూడండి. 15 2s ఎంత? 30. అవునా, 15 2s 30 ఇంటూ 3.14. 33 హౌ మచ్? 90. అంటే 90 పైన ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ జస్ట్ 90 ఉంది. సో దిస్ ఇస్ నాట్, దిస్ ఇస్ లెస్ దెన్ 90, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ 90. మనకి 90 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి 90 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ 3. సో మ్యాథ్స్ అనగానే కంపల్సరీగా క్యాలిక్యులేషన్ చేయాలనే రూల్ ఏం లేదు. మనం చూస్తూ షార్ట్ కట్ మెథడ్స్లో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, ఈ క్వశ్చన్కి ఇదంతా చేయకుండా ఇంకా చాలా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు చూడండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. జస్ట్ ఇదంతా చెయ్యట్లేదు నేను, తక్కువ టైంలో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి చూడండి. 2 ఇంటూ 22 పై అంటే ఏంటి? 3.14 కదా, డైరెక్ట్ రాస్తున్నాను. ఇంటూ రేడియస్ ఎంత? 15 కదా. ఇక్కడ చూడండి, 15 2s 30, 15 2s 30, అగైన్ 33s హౌ మచ్? 90 ప్లస్ సంథింగ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0.14 ఉంది కాబట్టి. సో 90 ప్లస్ ఆప్షన్ ఇది ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే. ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాటిల్ కంటైన్స్ 2.2 లీటర్స్ ఆఫ్ ఏ జ్యూస్. చూడండి, మనకు ఒక బాటిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎనీ బాటిల్. ఓకే, యూ కెన్ టేక్ ఎనీ బాటిల్. ఓకే, ఈ బాటిల్లో మనకి ఏంటి? 2.2 లీటర్స్ ఆఫ్ జ్యూస్ ఉంది. ఎంత జ్యూస్ ఉంది? 2.2 లీటర్స్ ఆఫ్ జ్యూస్. మన క్వశ్చన్ ఏమంటున్నాడు? హౌ మెనీ కప్స్ ఆర్ రిక్వైర్డ్ విత్ వాల్యూమ్ ఆఫ్ 200 ml టు ట్రాన్స్ఫర్ ది జ్యూస్ ఇన్ దెమ్. చూడండి, మనకు బాటిల్లో ఉన్న మిల్క్ని కొన్ని కప్స్లో మనకి ఫిల్ చేస్తున్నాడు. అలాంటివి ఎన్ని కప్స్ కావాలి అని అడుగుతున్నాడు. చూడండి, దిస్ ఈజ్ 1 కప్, దిస్ ఈజ్ అన్ అనదర్ కప్, దిస్ ఈజ్ అన్ అనదర్ కప్. ఇలాంటివి ఎన్ని కప్స్ ఉన్నాయో మనకు తెలియదు. అవునా, సో మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఈ మొత్తం జ్యూస్ని మనం ఈ కప్స్లో ఫిల్ చేయాలి. ఇలాంటివి ఎన్ని కప్స్ కావాలి అంటే చూడండి, మనకి ఈ బాటిల్కి ఏమో లీటర్స్ అని దీని యొక్క వాల్యూమ్ ఇచ్చాడు, ఈ కప్స్ యొక్క వాల్యూమ్ కూడా ఇచ్చాడు. చూడండి, 200 ml అని ఇచ్చాడు. సో ఒక్కొక్క దానికి 200 ml, 200 ml. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ 200 ml, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ 200 ml. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మీనింగ్ అనేది అర్థం కావాలి. అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది బాటిల్ ఈక్వల్ టు ఇలాంటి కప్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కప్స్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇంకొకటి సరిగ్గా చూడండి. దీనికేమో లీటర్స్లో ఇచ్చాడు, దీనికేమో మిల్లీ లీటర్స్లోకి ఇచ్చాడు. ఈ మిల్లీ లీటర్స్ని లీటర్స్లోకి కన్వర్ట్ చేయండి. ఎలా వస్తుంది? 1 లీటర్ ఈక్వల్ టు
1000 milliliters. Isn't it? 1 లీటర్ అంటే ఏంటి? 1000 milliliters. ఇక్కడ చూడండి మనకి ఇది ఏమవుతుంది? 2.2 లీటర్స్ ఈక్వల్ టు n ఇంటూ n వాల్యూ మనకు తెలియదు కాబట్టి n ఇంటూ, సో వాల్యూమ్ ఆఫ్ ది కప్స్ అంటే ఏంటి? ఇదే కదా, n ఇంటూ 200 ml. కాకపోతే ఈ mlని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం మనం? లీటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. లేదు అంటే దీన్నే ml లో కన్నా కన్వర్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఒక నిమిషం, ఇది బ్యాక్ సైడ్లో రాస్తాను. సో 2.2 లీటర్స్ ఈక్వల్ టు n ఇంటూ 200 ml. చూడండి దీన్ని ఎలా రాయొచ్చు? 1 లీటర్ నుంచి మిల్లీ లీటర్ అన్న. 1 milliliter ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్? 10⁻³ లీటర్స్. మీరు ఎలా చేసినా ఆన్సర్ సేమే వస్తుంది. ఓకే, దీని లీటర్స్లో ఉంది, మిల్లీ లీటర్స్లో ఉంది కదా, మిల్లీ లీటర్స్ని లీటర్స్లో కన్వర్ట్ చేస్తాను. 2.2 లీటర్స్ ఈక్వల్ టు n ఇంటూ 200 ఇంటూ, చూడండి 1 milliliterని ఎలా కన్వర్ట్ చేస్తున్నాను? 10⁻³ లీటర్స్ కదా. సో 10⁻³ అంటే ఏంటి? 1/1000 కదా, 1/1000 లీటర్స్. చూడండి ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ లీటర్సే ఉంది, అక్కడ లీటర్సే ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. 2.2ని ఎలా రాయొచ్చు? 22/10 అని రాయొచ్చు కదా. 22/10 అంటే ఇది మనకి డెసిమల్ ఫామ్లో ఉంది, డెసిమల్ నుంచి రేషనల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఈ 10కి ఈ 0కి క్యాన్సిల్, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి? 2 1s 2 11s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? n ఈక్వల్ టు 11 cups. చూడండి 11 ఆప్షన్ ఎక్కడైనా ఉందా? ఓన్లీ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ రకంగా మనకి టెట్ ఆస్పిరెంట్స్ పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే, సో మనకి ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు ఇలా క్లారిటీగా క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి, సో షార్ట్కట్ మెథడ్స్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 2 weeks అవుతుంది క్లాసెస్ జరగబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.